మీ సప్లైర్ ఎవర్రా? ఫోన్ నెంబర్ ఎవరా? తెలీదు సార్. ఏంటి తెలీదా? నేను నిజమే చెప్తున్నా సార్. ఫోన్ నెంబర్ ఎవరా? లేవు సార్. నిజం చెప్తున్నా సార్. ఫోన్ ఎవరా? సరే ఏంట్రా అది? దెబ్బ తగిలింది సార్. ఏంటయ్యా? సార్ నా ఫ్రెండ్ అరెస్ట్ చేశారు. ఎవరయ్యా ఫ్రెండ్ అరెస్ట్ అంటున్నా? నిన్న పబ్లో. ఓ బార్ క్రిస్టల్నా? వాళ్ళని ఇక్కడ చూడడం కుదరదు. వాళ్ళని చూడాలంటే కోర్టుకి వెళ్ళాలి. సార్ లాయర్ కేశవ్ గారు చెప్పారు. అతనికి వేరే పనే లేదు. సరే అక్కడ కూర్చోన్నాడు కదా, అతను వెళ్ళి కలు. ఓకే సార్. ఇలా చూడండి రా, సప్లైర్ ఎవరో చెప్పకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే పని లేదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. గజ్జల్లో గంజే కట్టుకొని వచ్చినాడు. సార్ లాయర్ కేశవ్ గారు పంపించారు. ఏంటి విషయం? నా ఫ్రెండ్ డీజేని అరెస్ట్ చేశారు. నువ్వెవరు? నా పేరు కిరణ్. నేను వాడి ఫ్రెండ్ని. ఫ్రెండ్వా పార్ట్నర్వా? ఫ్రెండ్నే సార్. 5 minutes టైం. ఓకే ఓకే సార్. మనీ. కిరణ్ రే. ఏంట్రా? తెలీదురా. పబ్బులో ఎవరి పాకెట్లో చేపెట్టినా సరే ఎంత దొరుకుతుందిరా. ఆ విషయం అందరికీ తెలుసు. పోలీసు వాళ్ళకు కూడా తెలుసురా. వాళ్ళ మొబైల్కి ఏదో అనానమస్ వీడియో వచ్చిందట. అంటే వీడియోనా? అది మీడియాలో పబ్లిష్ అవ్వడానికి ముందే యాక్షన్ తీసుకోవాలని మమ్మల్ని అరెస్ట్ చేశారా. నేను ఒకసారి నీ బాస్తో మాట్లాడినా. ఆయన ఆల్రెడీ ఒక అడ్వకేట్ని అరేంజ్ చేశారా. ఆ వీడియోలో నేను ఉండడం వల్ల నన్ను తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్పారట. 6 నెలల దాకా బెయిలే దొరకదు. భయంగా ఉంది మామ. ఏం కాదురా, భయపడతా. దేనికి భయపడుతున్నావు? మలేషియాలో దీనికి శిక్ష అంటే తెలుసా? ఉరి శిక్ష. కానీ ఇక్కడ ఓన్లీ జైలు బెయిల్. భయపడకు బాస్, ఫ్రీగా ఉండు. మీరా రా బాస్. ఉండరా, వచ్చేస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండరా. సరే జాగ్రత్త. అలాగే రా, వస్తాను. సరేరా, బాయ్. హలో హలో హలో, ఏమైంది కిరణ్? ఎందుకు వాడిని అరెస్ట్ చేశారట? పబ్లో ఏదో డ్రగ్స్ యూజ్ చేశాడని ఒక అనానిమస్ వీడియో వచ్చిందని అరెస్ట్ చేశారు. వీడియోనా? ఎవరు పంపించారు? తెలీదు మీరా, బట్ నాకు కొంచెం భయంగా ఉంది. మనం కొద్ది రోజులు వేరే ఊరికి వెళ్ళిపోదామా? ఏమంటున్నావు కిరణ్? ఎక్కడికి వెళ్తాం? తెలీదు మీరా, నేను ఒక విషయం నీకు చెప్పకుండా దాచిపెట్టాను. వినోద్ చనిపోవడానికి కారణం ఇలాంటి ఒక వీడియోనే. తర్వాత నీ వీడియో వచ్చింది. ఇప్పుడు డీజే. నాకెందుకో భయంగా ఉంది. మనం కొద్ది రోజులు వేరే ఊరికి వెళ్ళిపోదాం ప్లీజ్. ఎక్కడికి వెళ్దాం కిరణ్? తెలీదు మీరా, కానీ ఇక్కడ మాత్రం సేఫ్ కాదు. నువ్వు థింగ్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టు. నేను ఆఫీస్కి వెళ్ళి ఒక 1/2 అవర్లో వచ్చేస్తాను. ఓకేనా? ఓకే కిరణ్. ఓకే బాయ్. ఫోన్ తెలీదు. ఏమైంది కిరణ్? నువ్వు వెళ్ళి బెడ్రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో చూడు. త్వరగా వెళ్ళు. పో. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందో చెప్పు. చెప్తున్నానుగా, వెళ్ళు. ఇక్కడ ఎవరూ లేరు కిరణ్. సరే బాత్రూమ్ లో చూడు. ఎందుకు చూడాలి? మీరా ప్లీజ్ మీరా. ఎవరూ లేరు కిరణ్, భయపట్టుకు. ఏంటో చెప్పు. బాల్కనీలో చూడు. ఇక్కడ ఎవరూ లేరు. అసలు ఏమైంది? నేను వచ్చే వరకు డోర్ లాక్ చేసుకొని జాగ్రత్తగా ఉండు. నేను చెప్పేది వచ్చేస్తారా? హలో
నెట్లో అప్లోడ్ కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఎస్ ఆర్ నో? పెద్ద బ్రిలియంట్ లాగా నాకు కాల్ చేయడానికి ట్రై చేయొద్దు. సే ఎస్ ఆర్ నో. ఈ పార్కింగ్ కార్నర్లో ఉన్న డస్ట్బిన్లో నీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నీ డ్రెస్ మొత్తం విప్పేసి ఈ రెయిన్ కోట్ వేసుకో. పక్కనే ఉన్న బ్రిడ్జ్ మీద ఈ రెయిన్ కోట్తో నువ్వు 10 నిమిషాలు నుంచోవాలి. నీ కళ్ళ ముందు ఏం జరిగినా కూడా నువ్వు ఆ బ్రిడ్జ్ మీద నుంచి దిక్కకూడదు. ఎవరే ఇతను ఇలా నుంచున్నాడు? తప్పుకోవయ్యా. ఆడవాళ్ళు వచ్చే రూట్లో ఏంటయ్యా పోరంబోకు? ఎవడా పిచ్చోళ్ళ ఉన్నాడు. బుద్ధుందా? యో పక్కన తప్పుకోవయ్యా. అయ్యో తొందరగా రావే. ఏం పోయే కాలం అలా నుంచున్నాడేంటి? ఏంటయ్యా ఎవరు అడగరేంటి? పిల్లల ముందు ఎలా నుంచున్నాడో చూడు. బుద్ధి నేను గాడిద. ఏం మాట్లాడతారు? ఎవరికి మాత్రం దగ్గరికి ఏం మాట్లాడాలంటే సిగ్గుగా ఉంటాడు. ఈ ప్రపంచం ముందు నగ్నంగా నుంచోవడం ఎంత పెద్ద అవమానమో ఇప్పుడు తెలుస్తోందా కిరణ్? పోలీసులు ఒక సంవత్సరం ట్రైనింగ్, 8 సంవత్సరాలు సర్వీసు చేసి ఇదొక కేసుని చూడాల్సి వస్తోంది. దరిద్రుడా, బుద్ధి లేదు. బెట్టు కట్టి మరీ చేశానంటున్నావు. నీలాంటి వాళ్ళని పబ్లిక్ న్యూసెన్స్ అని రిమైండ్ చేసి బొక్కలో తొయ్యాలి. ఆ తర్వాత కోర్టు కేసుని తిరగాలి. ఏయ్, ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించవయ్యా. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పని చేశావో మక్కిలిరగదీస్తాను. రాస్కెల్, పోరా. సార్ కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి. ఏమయ్యా, ఇక్కడ సంతకం పెట్టు. నువ్వు వెళ్ళొచ్చు.
మీరా? కిరణ్ ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ అటెండ్ చేయలేదు? నేను ఇక్కడ బయట. నువ్వెక్కడున్నావు మీరా? నేను ఇంట్లోనే ఉన్నాను. అక్కడే ఉండి వస్తున్నా. ఎక్కడికి వెళ్ళావు? ఇంత లేట్ అయిందేంటి? నేను ప్యాక్ చేసుకుని వెయిట్ చేస్తున్నాను కదా, ఫోన్ చేయొచ్చుగా. నేను ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? సారీ మీరా, కొంచెం పని పడింది. ఏం పని? డీజేని కలవడానికేగా వెళ్ళావు? నా ఆల్బమ్ విషయంగా వెళ్ళాను, లేట్ అయింది. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని కాల్ చేసి చెప్పావు నువ్వు. నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. ఆగు కిరణ్, నేను నీతోనే మాట్లాడుతున్నా. అదే చెప్పానుగా, మీటింగ్కి వెళ్ళాను, లేట్ అయింది. నువ్వు భోంచేసావా? వెళ్ళిపెట్టు, భోంచేద్దాం. ఎందుకు ఇప్పుడు టాపిక్ మారుస్తున్నావు? ఏంటి నువ్వేదో దాస్తున్నావు? ఎందుకు నన్ను ఇల్లు మొత్తం వెతకమన్నావు? అక్కడ ఇక్కడ చూడమని ఎందుకన్నావు? నా మొహం చూసి చెప్పు కిరణ్. నా మొహం చూసి ఏం చెప్పంటావు? నన్ను ఏం చెప్పంటావు? బాగా చూడు నా మొహాన్ని. అదే పని పడిందని చెప్పాను కదా, ఇంకేం చెప్పాలి నీకు? ఏం పని చేశానో అన్ని చెప్పాలా నీకు? ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానని? నేను చూస్తూనే ఉన్నాను. ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. నీకు తెలీదా నీ లిమిట్ ఏంటో? అర్థం చేసుకో. వెళ్ళి అన్నం పెట్టు.